అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ ఆఫ్ ఇన్ఫినిటీకి స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్ కి ఎంతో బూస్ట్ ఇస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సృష్టిని శాసించే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన శేషకల్పాన్ని వదిలేసి ఒక నిరుపేదల ఈ భూమి మీదకు ముందుకొచ్చాడు. వస్తూ వస్తూ ఆ శేషాచలం అడవుల్లో ఒక చీమల పుట్టలో చాలా ఏళ్లుగా ఎందుకు దాక్కున్నాడు? మనకు తెలిసిన విష్ణుమూర్తి దశావతారాలలో అసలు ఈ వెంకటేశ్వర స్వామి ప్రస్తావన ఎందుకుండదు? తల మీద గొడ్డలతో ఎందుకు కొట్టారు? తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసి ఈ రోజుకి ఆ వడ్డీ ఎందుకు కడుతున్నాడు? రాత్రిపూట గుడి తలుపులు మూసేసిన తర్వాత కూడా కదలకుండా ఉన్న ఆ రాతి విగ్రహానికి చెమటలు ఎందుకు పెడుతోంది? ఈ ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా వెంకటేశ్వర స్వామి ఎవరు? మనం విష్ణుమూర్తి అనగానే దశావతారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. కానీ ఇక్కడ ప్రతి భక్తుడికి వచ్చే డౌట్ ఏమిటంటే, మరి మనం రోజు కొలిచే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ 10 అవతారాల్లో ఎందుకు లేడు? దీనికి సమాధానం, వెంకటేశ్వర స్వామి ఈ 10 అవతారాలకు అతీతుడు అనమాట. ఆ అవతారాలన్నీ ఒక రాక్షసుని చంపడానికి కానీ లేదా ధర్మాన్ని నిలబెట్టడానికి కానీ వచ్చాయి. పని పూర్తి అయిపోగానే వెళ్ళిపోయాయి. కానీ వెంకటేశ్వర స్వామి అవతారం అలా కాదు. ఇది కలియుగం. ఈ కలియుగంలో కష్టాలు పడుతున్న సామాన్యమైన మనుషులను కాపాడడానికి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమి మీదకు వచ్చి శిలలాగా మారిపోయిన అద్భుత అవతారం. మరి శేషపట్టు పరుగుల మీద వైకుంఠంలో ప్రశాంతంగా ఉన్న స్వామికి ఈ భూమి మీదకు వచ్చి రాయిలా మారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఒక మహర్షి యొక్క అహంకారం దాగుంది. ఆయనే భృగు మహర్షి. ఒకసారి భూలోకంలో ఋషులంతా కలిసి ఒక పెద్ద యాగం చేశారు. ఆ యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలనే సందేహం వచ్చింది. ఎవరికి ఈ అర్హత ఉందో పరీక్షించాలని ఆ బాధ్యతని భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి గురించి చెప్పాలంటే ఆయన అరికలలో ఒక కన్ను ఉంటుంది. ఆ కన్ను ఉండడంతో ఆయన గర్వం చాలా ఎక్కువ అనమాట. తన గర్వంతో నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి శేష తల్పంపై పడుకొని ఉండగా లక్ష్మీదేవి ఆయనకి సేవ చేస్తూ ఉంది. భృగు మహర్షి రావడాన్ని శ్రీ మహావిష్ణువు గమనించలేదు. దాని కోపం వచ్చిన భృగు మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద బలంగా తన్నాడు. సృష్టిని నడిపించే దేవుణ్ణి తన్నగానే వెంటనే ఆ మహర్షిని భస్మం చేయాలి కదా. కానీ విష్ణువు అలా చేయలేదు. చాలా ప్రశాంతంగా మహర్షి కాలు పట్టుకొని, అయ్యా మహానుభావ, నా కఠినమైన ఛాతిని తన్నిన మీ సున్నితమైన పాదం ఎంత కందిపోయిందో కదా అంటూ ఆయన పాదాన్ని ఒత్తుతూ మహర్షి యొక్క అరికాలులో ఉన్న ఆ అహంకారమైన కన్ను నలిపేశాడు. దాంతో మహర్షి తన తప్పు తెలుసుకుని శ్రీ మహావిష్ణువు క్షమాపణ అడిగాడు. విష్ణుమూర్తి క్షమించిన లక్ష్మీదేవి క్షమించలేకపోయింది. ఎందుకంటే విష్ణువు యొక్క వక్షస్థలమే లక్ష్మీదేవి నివాస స్థానం. తన నివాసాన్ని తన్నిన వ్యక్తిని భర్త శిక్షించకపోగా సేవలు చేయడం ఆమెకి చాలా అవమానకరంగా అనిపించింది అనమాట. నన్ను అవమానించిన ఈ వైకుంఠంలో నేను ఒక్క క్షణం కూడా ఉండనంటూ అలిగిపోయి భూలోకంలో ఉన్న కోలాపురికి వచ్చి తపస్సు చేయడం మొదలెట్టింది. సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి వెళ్ళిపోగానే విష్ణుమూర్తి తన సంపదనంతా కోల్పోయాడు. ఇక లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చాడు. ఎక్కడ వెతికినా ఆమె దొరకలేదు. చివరికి ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద చీమల పుట్టలను కూర్చొని తన భార్య కోసం తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ అడవే శేషాచలం. అంటే మనం ఇప్పుడు చూస్తున్న మన తిరుమల ఏడుకొండలు. మనం తిరుమల వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలనేసి అంటారు కదా. అది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకోవడానికి శేషాచలం కొండలకు వచ్చేసరికి అప్పటికే ఆ కొండలకు యజమాని అయిన వరాహస్వామి, అంటే అది కూడా విష్ణువు యొక్క 3వ అవతారం అనమాట. భూమిని కాపాడిన తర్వాత విశ్రమించడానికి ఆయన ఈ కొండలను ఎంచుకున్నాడు. అప్పుడు శ్రీనివాసుడు వెళ్లి కొంచెం స్థలం అడిగాడు. దానికి వరాహస్వామి, నీకు ఈ స్థలం ఇస్తే నాకు బదులుగా ఏమిస్తావు అనేసి అడిగాడు. శ్రీనివాసుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడనమాట. స్వామి, ఈ కలియుగంలో నాకు లక్షలాది మంది భక్తులు వస్తారు. కానీ వారు నాకు సమర్పించే మొదటి నైవేద్యం గాని అలాగే దర్శనం కానీ ముందు నీకే చెందుతాయని ఆ వరాహస్వామికి మాట ఇస్తాడు. అందుకే వరాహస్వామి దర్శనం మనం ముందుగా చేసుకోవాలి. మరి అతిరం బాలాజీ సంగతి ఏంటి అనేసి అడుగుతాడు. 1500 సంవత్సరంలో వచ్చిన బాబాజీ అనే భక్తుడి ప్రేమకు మురిసిపోయి స్వామివారు రాత్రిపూట గర్భగుడిలోంచి బయటకు వచ్చి పాచికలాడేవాడు. దొంగ అని రాజు బంధించి గది నిండు చెరుకు గళ్ళేసి ఈ నైట్ మొత్తం వీటిని తినేయాలని శిక్ష విధిస్తే సాక్షాత్తు స్వామివారే ఏనుగు రూపంలో వచ్చి ఈ చెరుకును మొత్తం తిని భక్తుని కాపాడుకున్నాడు.
వరాహస్వామి దేవుడైతే అఖిలం బాబాజీ స్నేహితుడి ప్రాణ స్నేహితుడు అన్నమాట. ఇప్పుడు చీమల పుట్టలు తపస్సు చేస్తున్న వెంకటేశ్వర స్వామికి తినడానికి ఆహారం ఏమీ లేదు. అది చూసిన బ్రహ్మ అలాగే శివుడు ఆవు దూడ రూపంలో చోళరాజు మందలో కలిసిపోయారు. ఆ ఆవు రోజు పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేది. అది గమనించిన పశువుల కాపరి గొడ్డలను విసిరాడనమాట. ఆవును కాపాడడానికి స్వామి తన తలని అడ్డు పెట్టాడు. ఆ గొడ్డలు వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క తలకి బలంగా తగిలి గాయమై రక్తం కూడా కారింది. గాయం పచ్చిగా ఉండకుండా పచ్చి కర్పూరం పెడతారు కదా, అదే గడ్డం కింద తలనొప్పి రాకుండా తలకు దట్టంగా నామం కూడా పెడతారు. ఆ గాయంతో పుట్టంలోంచి బయటకు వచ్చిన స్వామికి వకులాదేవి అంటే గత జన్మలో యశోదమ్మ అన్నమాట. ఈమె స్వామి వారికి ఆశ్రయం ఇచ్చింది. ఇక తిరుమల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తల నీలాలు సమర్పించడం. అదేనండి గుండు కొట్టించుకోవడం. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడికి ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, కానీ మన అందానికి కారణమైన జుట్టుని ఎందుకు ఇవ్వాలని ఒకసారి ఆలోచించారా? దీని వెనుక కళ్ళు చెమర్చే ఒక అద్భుతమైన కథ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు పుట్టలో ఉన్న స్వామి వారికి పశువుల కాపరి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామి తలకి బలమైన గాయం అయింది కదా. ఆ గాయం వల్ల ఆ చోట స్వామి వారి జుట్టు రాలిపోయింది, ఒక చిన్న మచ్చలా ఏర్పడింది. ఆ సమయంలో గంధర్వ రాజకుమారి అయిన నీలాదేవి అక్కడికి వచ్చింది. స్వామివారి తలపై జుట్టు లేకుండా ఆ గాయాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది. సాధారణంగా ఆడవారికి జుట్టు అంటే ప్రాణం కదా, అదే వాళ్ళకి అసలైన అందం. కానీ నీలాదేవి ఏమాత్రం ఆలోచించకుండా తన అందమైన పొడవాటి జుట్టును కత్తిరించి స్వామివారి తల మీద గాయం ఉన్న చోట జుట్టును అంటించింది. తన కోసం ఒక ఆడపడుచు చేసిన ఈ గొప్ప త్యాగానికి స్వామివారు చెల్లించిపోయారు. అప్పుడు స్వామివారు నీలాదేవితో, నీల, నీ అందాన్ని సైతం లెక్క చేయకుండా నా కోసం నీ జుట్టుని త్యాగం చేశావు కదా, అందుకే ఈ శేషాచలం కొండలలో ఒక కొండకు నీ పేరు పెడుతున్నాను. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఆ కొండ పేరే నీలాద్రి. అలాగే ఈ కలియుగంలో నా దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే తమ అహంకారాన్ని గర్వాన్ని వదిలిపెట్టి తమ తలనీలాలను నాకు సమర్పిస్తారో ఆ జుట్టు మొత్తం నీకే చేరుతుంది అని వరమిస్తాడు. అవును, మనం కళ్యాణ కట్టంలో జుట్టు ఇస్తున్నామంటే దేవుడికి కేవలం జుట్టు ఇస్తున్నట్టు కాదు. అంటే స్వామికి మనం నాకున్న గర్వం అహంకారం అన్ని నీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాననేసి, నేను నీ ముందు ఒక సామాన్య భక్తుని మాత్రమే అని మనం ఇగోను వదిలేసి పూర్తి స్వచ్ఛమైన మనసుతో దేవుడి దగ్గరికి వెళ్తున్నామనేసి అర్థం. అందుకే గుండు కొట్టించుకున్న తర్వాత తిరుమల మాడ వీధిలో నడుస్తుంటే ఒక పేదవాడు కానీ ఒక కోటీశ్వరుడు కానీ అందరూ ఒకేలా కనిపిస్తాం. దేవుడి ముందు అందరూ సమానం అని చెప్పే అద్భుతమైన ఆచారం ఇది. ఆ తర్వాత అడవిలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని చూసి ప్రేమించాడు ఒక నిరుపేద శ్రీనివాసుడు. మహారాజు కూతురు పద్మావతిని పెళ్లి చేసుకోవడం ఎలా జరిగింది? దీని వెనుక త్రేతాయుగం నాటి స్టోరీ ఉంది. రావణుడు అపహరించిన మాయా సీత అంటే అదేనండి, అప్పుడు వేదవతి అన్నమాట. ఆ వేదవతి పడ్డ కష్టాలకు ప్రతిఫలంగా వచ్చే కలియుగంలో పద్మావతిగా పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటానని శ్రీరాముడు మాటిస్తాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ అవతారం. పెళ్లికి ఆకాశరాజు ఒప్పుకున్న నా స్థాయికి తగ్గట్టు అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలనేసి కండిషన్ పెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శివుడి యొక్క సహకారంతో విష్ణువు వెళ్లి కుబేరు దగ్గర అప్పు అడిగాడు. కుబేరుడు ఒక రావి చెట్టు కింద ప్రమాణ పత్రం రాయించుకున్నాడు. నా పెళ్లి ఖర్చుల కోసం కోట్ల వరహాలు అప్పు తీసుకుంటున్నాను, వడ్డీతో సహా కలియుగాంతం వరకు నా భక్తులు ఇచ్చే కానుకల ద్వారా తీరుస్తానని సంతకం చేశాడు. ఇదే అసలు కథ. ఉండిలో వేసే ప్రతి రూపాయి దేవుడికి మనం ఇచ్చే కాను. మన స్వామి అప్పు తీర్చడానికి మనం కడుతున్న వడ్డీ మాత్రమే. పద్మావతి దేవిని శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్నాక నారదుడి ద్వారా లక్ష్మీదేవికి తెలిసింది. ఆవేశంతో శేషాచలం వచ్చి పద్మావతి దేవితో లక్ష్మీదేవి వాగ్వివాదానికి దిగింది. ఆ భయంకరమైన వాదనలు తట్టుకోలేక శ్రీనివాసుడు వెనక్కి నడుస్తూ కళ్ళు మూసుకుని ఒక నల్లటి రాటి చీలగా మారిపోయారు. ఆ దేహం కదలలేని విగ్రహంలా మారిపోయింది. దాన్ని చూసిన లక్ష్మీదేవి అలాగే పద్మావతి దేవి ఇద్దరు అమ్మవారిని బాధపడి స్వామితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే స్వామి వక్షస్థలం కుడి వైపున లక్ష్మీదేవి, ఎడం వైపున పద్మావతి దేవి కొలువై ఉంటారు. ధర్మం కోసం నిలబడతానని ఇచ్చిన మాట కోసం 7 కొండల మీద రాతి విగ్రహంలో ఉండిపోయాడు. తిరుమలలో గర్భగుడిలోకి అడుగు పెట్టగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్ తాకుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది రాతి విగ్రహం కాదు, సజీవ దైవం. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ రాతి విగ్రహానికైనా పచ్చకర్పూరం రాస్తే కొద్ది రోజుల్లోనే రాయి పగుళ్ళు వచ్చింది. కానీ వందల ఏళ్లుగా స్వామి వారికి రాస్తున్న చిన్న గీత కూడా పడలేదు. పైగా తేజస్సు పెరుగుతోంది. ఉష్ణోగ్రత కూడా తిరుమల కొండ మీద ఎంత చెలుగా ఉన్నా గుడిలో ఏసీలు వేసినా కానీ స్వామి విగ్రహం ఎప్పుడు 110 సెంటీగ్రేడ్ వెచ్చగా ఉంటుంది. గురువారం అభిషేకం సమయంలో విగ్రహం మీద చెమట బిందువులు కనిపిస్తాయని, అర్చకులు వాటిని తుడుస్తారని అని చెబుతారు. ఒక రాతికి చెమటలు పట్టడం ఏ సైన్స్ కు సాధ్యం? బయట ఎంత గోలగా ఉన్నా
స్వామి వీపు వెనకాల చెవు పెట్టి వింటే సముద్రం అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు నివాసం పాల సముద్రం కాబట్టి ఆ శబ్దం సజీవంగా ఉంది. ఇప్పుడు రాత్రిపూట గర్భగుడి యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం. అర్ధరాత్రి ఏకాంత సేవ ముగిశాక గర్భగుడిని శుభ్రం చేసి ఒక పాత్రలో నీరు, తాంబూలాలు పెట్టి భారీ తాళాలు వేస్తారు. తెల్లవారుజామున తలుపులు తీసి చూస్తే ఆ నీరు సగం తగ్గిపోయి ఉంటుంది. తాంబూలాలు వాడిపోయినట్లుంటాయి. తలుపులు తీయకుండా ఎవరు వెళ్లారు? పురాణాల ప్రకారం రాత్రిపూట బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వచ్చి స్వామి వారికి అభిషేకం చేసి వెళ్తారట. ఈ అద్భుతం ఈనాటికి ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఒక చెట్టు కింద చీమల పుట్టలో దాముకుంది మన కోసమే. గొడ్డలు దెబ్బతింది మన కోసమే. కుబేరు దగ్గర అప్పులు పాలైంది మన కోసమే. ఆ గర్భగుడిలో వందల ఏళ్లకు కదలకుండా నిలబడి ఉన్నది మన కోసమే. ఇకపై మీరు తిరుమల వెళ్ళినప్పుడు క్యూ లైన్ లో అలసిపోయినా విసుక్కోకండి. ఆ కొన్ని సెకండ్ల దర్శనంలో ఆ సముద్రపు గోసను ఊహించుకోండి. ఆ తలపై ఉన్న గాయాన్ని గుర్తించుకోండి. మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి గోవిందా అని పిలవండి. మీ కష్టాలన్నీ ఆ పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా వెనుతిరిగి రండి. ఇది మనకు తెలియని తిరుమల తిరుపతి అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశయ్య. జై శ్రీనివాస.